ముఖ్యంగా హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని మమతా బెనర్జీ తొక్కి పెడుతున్నారు. వాళ్ళకి అన్యాయం జరుగుతున్నా సరే పట్టించుకోవడం లేదు, మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నా సరే పట్టించుకోవడం లేదు, ఇంకా వాళ్ళకి రక్షణ ఇస్తున్నారు అంటూ మమతా బెనర్జీ మీద ఒక ప్రచారం చేసింది బీజేపీ. ఇట్ సీమ్స్ లైక్ వర్కింగ్ అవుట్. సో మొత్తం మీద మీరు చూడొచ్చు, ఇప్పుడు చాణక్య ఇచ్చినటువంటి టుడేస్ చాణక్య ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ బీజేపీ 181 నుంచి 203 స్థానాలు, టీఎంసీ 89 నుంచి 111 స్థానాలు. మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా నేను మీకు కంపేర్ చేస్తాను. PMARQ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ చూస్తే బీజేపీకి 150 నుంచి 175 స్థానాలు వస్తాయని చెప్తున్నారు. అంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా సింగిల్ మెజార్టీ బీజేపీకి రాబోతోంది అని చెప్తున్నారు. టీఎంసీకి 118 నుంచి 138 స్థానాలు మాత్రమే, ఇతరులకు 2 నుంచి 6 స్థానాలు వస్తాయి అంటున్నారు. బీజేపీకి చాలా క్లియర్గా ఆధిక్యం ఇక్కడ. అలాగే మ్యాట్రైజ్ అనేటువంటి మరొక సంస్థ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి 146 నుంచి 161, వెరీ క్లియర్ మెజారిటీ. ఇక్కడ కూడా టీఎంసీకి 125 నుంచి 140 మాత్రమే. టుడేస్ చాణక్య ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నాం, బీజేపీకి 181 నుంచి 203 స్థానాలు వస్తాయంటున్నారు, టీఎంసీకి 89 నుంచి 111 మాత్రమే. ఇక పీపుల్స్ పల్స్ కొంచెం రెప్యుటేషన్ ఉన్నటువంటి సంస్థ. టీఎంసీకి 177 నుంచి 187 స్థానాలు వస్తే బీజేపీకి 95 నుంచి 110 స్థానాలు. అంటే టీఎంసీ ఇక్కడ విజయం సాధిస్తుందంటూ పీపుల్స్ పల్స్ చెప్తుంది. ఇక జేవీసీ బీజేపీకి 138 నుంచి 159, అంటే ఇక్కడ కూడా కొంత హంగ్ వచ్చే అవకాశం ఉందన్నట్లుగా చెప్పారు. టీఎంసీకి 131 నుంచి 152, కాకపోతే ఇతరులకు పెద్దగా అవకాశం లేదు అంటున్నారు, హంగ్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. సో చూడాలి, ఒకవేళ ఇతరులు కనుక ఒక 2-3 స్థానాలు 5 స్థానాలు గెలిచినా ఇట్స్ గోయింగ్ టు బి వెరీ మచ్ క్రూషియల్ ఖచ్చితంగా. ఇక పీపుల్స్ ఇన్సైట్ చెప్తుంది బీజేపీకి 144 నుంచి 154 స్థానాలు, టీఎంసీకి 138 నుంచి 150 స్థానాలు. చాలా క్లోజ్ ఫైట్ కనిపిస్తుంది. ఎవరు ఓడినా ఎవరు గెలిచినా మహా అయితే ఒక 5-10 స్థానాల లోపే తేడా ఉండొచ్చు అని చెప్తున్నారు. వి ఆల్ నో CNN News 18 ఓట్ వైబ్ చాలా పాపులర్. వాళ్ళు చెప్తున్నారు బీజేపీకి 143 నుంచి 163 స్థానాలు వస్తాయని, టీఎంసీకి 127 నుంచి 147 స్థానాలు. చాలా స్మాల్ డిఫరెన్స్తో బీజేపీ ఇక్కడ గెలుస్తుంది అని చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో మొత్తం మీద ఈసారి వెస్ట్ బెంగాల్లో మాత్రం ఎగ్జిట్ పోల్స్ షాక్కి గురి చేశాయి, దేశం మొత్తాన్ని షాక్కి గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ఈవెన్ తమిళనాడులో అయినా కొంత కన్ఫ్యూజన్లో ఉందేమో సిచ్యువేషన్, బట్ వెస్ట్ బెంగాల్లో మాత్రం బీజేపీ ఒకవేళ వెస్ట్ బెంగాల్లో అధికారంలోకి వస్తే వెస్ట్ బెంగాల్లో చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. ఐ డోంట్ మీన్ ఇట్స్ ఇన్ హార్మ్ఫుల్ వే, కాకపోతే చాలా చేంజెస్ అక్కడ ఉండబోతున్నాయి. చాలా కీలకమైనటువంటి అంశాలను వాళ్ళు ప్రస్తావించబోతున్నారు. ముఖ్యంగా మైగ్రేషన్ని వాళ్ళు అరికట్టే అవకాశం కనిపిస్తుంది. బీజేపీ బోర్డర్ దాటి మన దేశంలోకి ప్రవేశించిన కొన్ని వేల మందికి, ఇన్ఫ్యాక్ట్ లక్షల మందికి మమతా బెనర్జీ అక్కడ ఆశ్రయం కల్పించారు అని అటు బంగ్లాదేశ్ నుంచి కానీ ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి అనేక మందికి, అక్రమంగా భారతదేశంలో చొరబడ్డ వాళ్ళకి మమతా బెనర్జీ అక్కడ ఆశ్రయం కల్పించారు. వీటన్నిటిని ఓట్లుగా మార్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అని మనం ఎప్పటి నుంచో ప్రచారం చేస్తూ వస్తుంది బీజేపీ. అండ్ వీ హ్యావ్ సీన్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కోర్స్. కాకపోతే ఏ స్థాయిలో ఉంది అనేది మాత్రం రేపు మరిన్ని సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అండ్ దెర్ ఆర్ సమ్ కేసెస్, ముఖ్యంగా హిందువుల మీద జరిగినటువంటి దాడులకు సంబంధించి కానీ, మహిళల మీద జరిగినటువంటి అత్యాచారాలకు సంబంధించి, అక్కడ జరిగినటువంటి మరికొన్ని హత్యలకు సంబంధించి ఇలా ఎన్నో కేసుల్ని తొక్కిపెట్టారు మమతా బెనర్జీ అని బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. రేపు అధికారంలోకి వస్తే కొన్ని గ్రూప్స్ ఎవరైతే అక్కడ మత కలహాలకి పాల్పడుతున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని కూడా అక్కడ హామీ ఇచ్చారు. అండ్ వీ హ్యావ్ సీన్ సమ్ వీడియోస్ ఆఫ్ హిందూస్. అక్కడ ఉన్న వాళ్ళు మేము జై శ్రీరామ్ అనాలి అంటే భయపడాల్సిన పరిస్థితి మాకు ఖచ్చితంగా రేపు మారుతుంది, వీధుల్లోకి వచ్చి మేము జై శ్రీరామ్ అంటామని చెప్పి వాళ్ళు చాలా గట్టిగా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. సో ఓవరాల్గా ఇట్స్ వెరీ టఫ్ ఫైట్ ఇన్ వెస్ట్ బెంగాల్. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్స్లో అవుట్ ఆఫ్ 10 ఎగ్జిట్ పోల్స్, ఇప్పుడు నేను మీకు ఇక్కడ 8 ఎగ్జిట్ పోల్స్, మనకి పాపులర్ ఎగ్జిట్ పోల్స్ని 8 చెప్పాను. ఆ 8 ఎగ్జిట్ పోల్స్లో కేవలం 1 లేదా 2 మాత్రమే ఎగ్జిట్ పోల్స్ మాత్రమే టీఎంసీ గెలుస్తుందని చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. PMARQ బీజేపీకి క్లియర్గా ఆధిక్యం ఉందని చెప్తుంది. అలాగే మ్యాట్రైజ్ బీజేపీ, అలాగే టుడేస్ చాణక్య బీజేపీ, అండ్ పోల్ డైరీ బీజేపీ. 8లో 4 చాలా క్లియర్గా బీజేపీ గెలుస్తాయని చెప్తుంటే 1 మాత్రం టీఎంసీ గెలుస్తుందని చెప్తుంది.
అదే పీపుల్స్ పల్స్. సో మనం తీసి పారేయలేం. పీపుల్స్ పల్స్ ఈజ్ ఆల్సో వెరీ పాపులర్ ఏజెన్సీ. అండ్ అట్ ది సేమ్ టైం మరొక 3 సర్వేలు మాత్రం హంగ్ వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో ఇటు జేవీసీ కానీ, అలాగే పీపుల్స్ ఇన్సైట్ కానీ, సిఎన్ఎన్ కానీ. పీపుల్స్ ఇన్సైట్ ఎవరు గెలిచినా ఒక 5-6 లేదంటే 10 సీట్ల లోపు తేడాతో గెలవచ్చు అంటున్నారు, 5 నుంచి 10. అండ్ సిఎన్ఎన్ న్యూస్ 18 ఈజ్ ఆల్సో వెరీ పాపులర్. సో వీళ్ళు హంగ్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. సో జేవీసీ ఆల్సో హంగ్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. సో వెరీ క్లియర్గా బీజేపీ గెలుస్తుందని 60% సర్వేలు చాలా క్లియర్గా చెప్తుంటే, మరొక 10 నుంచి 20% ఏమో హంగ్ వస్తాయంటుంటే, కేవలం 20 నుంచి 30% లోపు మాత్రమే వెస్ట్ బెంగాల్లో టీఎంసీ గెలుస్తుంది అని చెప్పి, తృణమూల్ కాంగ్రెస్ గెలుస్తుంది అని చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అండ్ దిస్ ఈజ్ క్రియేటింగ్ కేయోస్. ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు కేయోస్ వస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇండియా మొత్తం వెస్ట్ బెంగాల్ వైపు చూస్తుంది. తమిళనాడులో మేజర్ ఫైట్ ఈజ్ బిట్వీన్, ఖచ్చితంగా అవునన్నా కాదన్నా డిఎంకే అన్న డిఎంకే మధ్యలోనే ఉంది ఇటు. కానీ వెస్ట్ బెంగాల్ ఈజ్ వెరీ క్రూషియల్ ఫర్ బీజేపీ. వెస్ట్ బెంగాల్లో బీజేపీ విజయం సాధించడం అనేది కేవలం ఒక రాజకీయ పార్టీగా మాత్రమే కాదు, ఆ వెస్ట్ బెంగాల్ వరకు మాత్రమే పరిమితం అవ్వదు. ఒకవేళ బీజేపీకి దేశవ్యాప్తంగా ఈ ఇంపాక్ట్ చాలా క్లియర్గా కనపడుతుంది. దేశవ్యాప్తంగా ఇంపాక్ట్ కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ చాలా రకాల అంశాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి బీజేపీ ఫైటింగ్ స్పిరిట్కి అయినా సరే. ఎందుకంటే ఒకప్పుడు 0 నుంచి 2 సార్లు 3 స్థానాలు మాత్రమే వస్తే, మరొకసారి 70 స్థానాలకు ఎగబాకి ఈసారి డైరెక్ట్గా అధికారంలోకి వచ్చే పరిస్థితి కనపడుతుంది. సో ఫైటింగ్ స్పిరిట్ ఆఫ్ బీజేపీ. అట్ ది సేమ్ టైం పోలరైజేషన్, యాంటీ ఇన్కంబెన్సీని తనకి అనుకూలంగా మార్చుకోవడం విషయంలో అయినా సరే, హిందూస్ని పోలరైజ్ చేసే విషయంలో అయినా సరే ఖచ్చితంగా బీజేపీ స్ట్రాటజీస్ చాలా క్లియర్గా వర్కౌట్ అవుతున్నట్లుగా ఇక్కడ కనపడుతుంది. సో ఇంకా క్లియర్గా చెప్పాలంటే, లీవ్ ద రిజల్ట్స్ సైడ్, రిజల్ట్ ఎలా ఉండబోతుంది అనేది మనకి ఇప్పుడే తెలియకపోవచ్చు. బట్ ద మూడ్ ఈజ్ డిఫరెంట్ నౌ. వెస్ట్ బెంగాల్లో ద మూడ్ ఈజ్ వెరీ డిఫరెంట్. అండ్ ఓటింగ్ పర్సంటేజ్ కూడా మనం చూసాం, ఎన్నడూ లేనంతగా భారీ ఓటింగ్ పర్సంటేజ్ మనకి నమోదవడాన్ని కూడా మనం చూసాం. సో మొత్తం మీద ఇక్కడ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి అనడానికి ఓటింగ్ పర్సంటేజ్తోనే ఇక్కడ అర్థమైపోయినటువంటి సందర్భం మనకు కనపడుతోంది వెరీ క్లియర్గా. సో వాట్ డూ యూ థింక్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్? మీకేమనిపిస్తోంది? ఈసారి బీజేపీకి వెస్ట్ బెంగాల్లో పట్టం కట్టినట్లుగా మీకు అనిపిస్తోందా? మీ అభిప్రాయాలు ఏంటి? ఏవి ప్రధానంగా ఇక్కడ ప్రభావం చూపించి ఉండొచ్చు అని మీకు అనిపిస్తోంది? వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోతారని మీకు కూడా అనిపిస్తుందా? మోస్ట్ ఆఫ్ ది ఎగ్జిట్ పోల్స్ చెప్తున్న దాని ప్రకారం చూస్తే అలాగే అనిపిస్తుంది. సో వాట్ డూ యూ థింక్? మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయం